2 రోజుల నుండి ఇండియాలో నో పెట్రోల్, బంకుల బయట క్యూలు కడుతున్న జనాలు. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగనుంది? అసలు దీనికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, గత 2 రోజుల నుండి మన ఇండియాలోని చాలా మటుకు పెట్రోల్ బంక్స్లో పెట్రోల్ అండ్ ఫ్యూయల్ అయితే లేదు. కొన్ని పెట్రోల్ బంక్స్లోనైతే నో స్టాక్ అనే బోర్డు కూడా పెట్టడం జరిగింది. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో కిలోమీటర్ల మేర జనాలు అయితే ఈ పెట్రోల్ అండ్ డీజిల్ కోసం అయితే క్యూలు కట్టడం జరిగింది. అసలు ఇదంతా జరగడానికి రీజన్ ఏంటి, అసలు ఈ పెట్రోల్ అయిపోవడం అన్న కాన్సెప్ట్ ఏంటో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా మాట్లాడుకుందాము. అసలు ముందుగా మన ఇండియాలోకి అంటే మన చుట్టుపక్కల ఉన్న పెట్రోల్ బంక్స్లోకి పెట్రోల్ ఎలా వస్తుంది, ఫ్రమ్ వేర్ పెట్రోల్ కమ్స్ ఇన్ ఇండియా. ఫ్రెండ్స్, జనరల్గా ఈ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అనేది క్రూడ్ ఆయిల్ నుండి మనమైతే ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ అనేది గల్ఫ్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ నుండి అయితే మన ఇండియా ఈ క్రూడ్ ఆయిల్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇలా ఇంపోర్ట్ అయిన క్రూడ్ ఆయిల్ని ముంబై, గుజరాత్, రాజస్థాన్, అస్సాం లాంటి స్టేట్స్లో రిఫైనరీస్ పెట్టి అక్కడ క్రూడ్ ఆయిల్ నుండి పెట్రోల్, డీజిల్ అండ్ కిరోసిన్ అయితే బయటకు తీయడం జరుగుతుంది. అండ్ అలా బయటికి తీసిన పెట్రోల్, డీజిల్ అండ్ కిరోసిన్ ని ట్యాంకర్ల ద్వారా వివిధ రాష్ట్రాలకి అండ్ అక్కడ ఉన్న పెట్రోల్ బంక్స్ కి ఈ కంపెనీస్ అయితే సప్లై చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, వై దేర్ ఈజ్ నో ఫ్యూయల్ ఇన్ ఇండియా? అసలు ఇండియాలోని పెట్రోల్ బంక్స్ లో ఈ ఫ్యూయల్ అనేది ఎందుకు లేదు? జనరల్ గా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ క్రూడ్ ఆయిల్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన పెట్రోల్, డీజిల్ అండ్ కిరోసిన్ ని ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే రిలయన్స్, హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ట్యాంకర్స్ ద్వారా ఇలా రిఫైన్ చేసిన పెట్రోల్, డీజిల్ అండ్ కిరోసిన్ ని వాళ్ళ పెట్రోల్ బంక్స్ కి అయితే ఓవరాల్ ఇండియాలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ చేసే డ్రైవర్స్ అంటే ఆ ట్యాంకర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే వచ్చింది. మన ఇండియాలో ఉన్న ట్రక్ యూనియన్ అండ్ ట్రక్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు 3 రోజుల సమ్మెను అయితే చేస్తున్నారు. ఈ సమ్మె మండే రోజు అయితే మొదలైంది అండ్ ఈ రోజు వెనస్డే రోజు అయితే ఈ సమ్మెను అయితే ఎండ్ అవ్వనుంది. ఈ ట్రక్ డ్రైవర్స్ అసోసియేషన్స్ ఈ సమ్మెని ఎందుకు చేస్తున్నాయి? వై ట్రక్ డ్రైవర్స్ ఆర్ ప్రొటెస్టింగ్ ఇన్ ఇండియా? ప్రస్తుతం ఇండియాలో ఈ ట్రక్ డ్రైవర్స్ అసోసియేషన్స్ అందరూ ముంబై, గుజరాత్, రాజస్థాన్ ఈ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఆ హైవేస్ మొత్తాన్ని వాళ్ళ ట్రక్స్ ద్వారా బ్లాక్ చేసి వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తూనైతే కూర్చున్నారు. వీళ్ళు ఇలా ప్రొటెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ గా వచ్చిన ఒక లా. మన ఇండియాలోని బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత రీసెంట్ గా కొన్ని రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేసింది. ఈ భారతీయ న్యాయ సంహిత అనేది నేరాలకు సంబంధించి ప్రొవిజన్స్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే ఎవరైనా నేరం చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి అన్న రూల్స్ అయితే ఈ భారతీయ న్యాయ సంహిత వారైతే నిర్ణయిస్తారు. సో వీటినే మనం క్రిమినల్ లాస్ ఆర్ ఐపీసీ లాస్ అని పిలుస్తూ ఉంటాము. సో రీసెంట్ గానే వీళ్ళు హిట్ అండ్ రన్ కేసులో కొన్ని చేంజెస్ అయితే చేశారు. అసలు ఈ హిట్ అండ్ రన్ కేస్ అంటే ఏంటి? వాట్ ఈస్ హిట్ అండ్ రన్ కేస్? ఇప్పుడు మనం రోడ్డు పైన కానీ హైవే పైన కానీ వెళ్ళేటప్పుడు అంటే దురదృష్టవశాత్తు అనుకోకుండా కొన్ని యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మనకి తెలియకుండా లేదా మనకి ఎవరైనా తెలియకుండా వచ్చి మన వెహికల్కి డాష్ ఇస్తూ ఉంటారు. అలా డాష్ ఇచ్చి వాళ్ళు అక్కడే ఆగిపోయి ఆ వెహికల్లో నుండి దిగి మనకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా వాళ్ళు ప్యానిక్ అయిపోయి అక్కడ ఎవరైనా చనిపోయారనో లేదా వాళ్ళకి ఏమైనా అయ్యిందనో వాళ్ళు ఊహించుకొని భయపడి పారిపోతూ ఉంటారు. సో దీన్నే హిట్ అండ్ రన్ కేస్ అంటారు. హిట్ అంటే గుద్దడం, రన్ అంటే పారిపోవడం. మనల్ని గుద్దేసి వాళ్ళు పారిపోతే మాత్రం వాళ్ళపైన ఈ హిట్ అండ్ రన్ కేసును అయితే నమోదు చేస్తూ ఉంటారు. అయితే దీనికి ట్రక్ డ్రైవర్స్ కి సంబంధం ఏంటి అంటే జనరల్ గా ఈ హిట్ అండ్ రన్ కేసెస్ అనేవి హైవేస్ పైన అవుతూ ఉంటాయి. ఈ ట్రక్ డ్రైవర్స్ అందరూ హైవేస్ పైన నడుపుతూ ఉంటారు కాబట్టి అన్ఇంటెన్షనల్ గా ఒక్కొక్కసారి యాక్సిడెంటల్ గా వాళ్ళు ఎవరినైనా గుద్దినప్పుడు అక్కడ వాళ్ళు ప్యానిక్ అయిపోయి పారిపోతూ ఉంటారు. సో ఇంతకు ముందు ఇలా హిట్ అండ్ రన్ కేసెస్ చేసి వెళ్ళిపోయిన వారికి చాలా తక్కువ ఫైన్ అనేది ఉండేది, చాలా తక్కువ శిక్ష అనేది ఉండేది. అయితే రీసెంట్ గా బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత ఈ హిట్ అండ్ రన్ కేసులో కొన్ని చేంజెస్ అయితే చేసింది. ఎవరైతే హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కుంటారో వాళ్ళకి 7 లక్షల జరిమానా మరియు 10 సంవత్సరాల జైలు శిక్షగా వాళ్ళైతే ప్రకటించారు. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే మనం ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని పోలీస్ వాళ్ళకి, అంబులెన్స్కి ఇన్ఫార్మ్ చేసి మనం వాళ్ళకి ఆన్సర్ చెప్తే మన మీద ఈ హిట్ అండ్ రన్ కేసు అనేది ఉండదు. అలా కాకుండా మనం గుద్దేసి పారిపోతే మాత్రం మన మీద ఈ కేసు అనేది ఫైల్ అవుతుంది. ఆ కేసు ఫైల్ అయితే కనుక 7 లక్షల జరిమానా కట్టాలి, 10 సంవత్సరాలు మనం జైల్లో అయితే ఉండాలి. మరి ఇప్పుడు ఈ ట్రక్ అసోసియేషన్
వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాట్ ఆర్ ట్రక్ డ్రైవర్స్ డిమాండింగ్. ఇందాక నేను చెప్పినట్టు జనరల్ గా ఈ హిట్ అండ్ రన్ కేసెస్ అనేవి హైవేస్ లోనే జరుగుతూ ఉంటాయి అండ్ ట్రక్ డ్రైవర్స్ ఇలా పానిక్ అయిపోయి పారిపోతూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంటంటే, చాలా మటుకు ట్రక్ డ్రైవర్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళకి చదువు అనేది రాదు. సో వాళ్ళు ఏదైనా అన్ఇంటెన్షనల్ గా యాక్సిడెంటల్ గా ఇలా హిట్ చేసినప్పుడు వాళ్ళు భయపడి పానిక్ అయిపోయి మనం గనక అక్కడ ఉండి ఆన్సర్ ఇస్తే మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామో, ఈ పోలీస్ స్టేషన్ లో అండ్ కోర్టుల చుట్టూ నెలలు తిరగాల్సి వస్తుంది, దీనివల్ల టైం అండ్ మనీ వేస్ట్ అవుతుంది అనే భయంతో వాళ్ళైతే పారిపోతూ ఉంటారు. సో అలా కాకుండా ఈ రూల్స్ అనేవి కాస్త సవరించాలి. అంటే మరీ 7 లక్షలు 10 సంవత్సరాల జైలు శిక్ష కాకుండా కాస్త తక్కువ అమౌంట్, కాస్త తక్కువ సంవత్సరాల జైలు శిక్ష విధించాలని వీళ్ళ డిమాండ్ అన్నమాట. సో దీనికోసమే వీళ్ళు 3 రోజుల సమ్మెను అయితే చేస్తున్నారు. ఇండియాలోని ముంబై, అస్సాం, రాజస్థాన్ హైవేస్ మొత్తాన్ని వీళ్ళు బ్లాక్ చేసేసి పెట్రోల్ అనేది ఎక్కడికి కదలనివ్వట్లేదు. సో ఈ సమ్మె అనేది 3 రోజులతో ఎండ్ అయిపోతే బాగానే ఉంటుంది. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ శిక్షలని సవరించకపోతే, ఈ స్ట్రైక్ ఇంకా కొనసాగితే ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ స్ట్రైక్ కంటిన్యూస్. ఈ ట్రక్ డ్రైవర్స్ చేసే ఈ సమ్మె అనేది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం మనకి ఎసెన్షియల్ వస్తువులైన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ పాల సప్లై కూడా ఆగిపోతుంది. ఎందుకంటే ఈ పెట్రోల్ అండ్ డీజిల్ పైన ఈ వెహికల్స్ అన్ని నడుస్తాయి కాబట్టి అక్కడ పాల కేంద్రాల నుండి, వెజిటేబుల్ ఫార్మ్స్ నుండి మనకి రావాల్సిన ఈ ఎసెన్షియల్ ఐటమ్స్ అనేవి ఎక్కడివక్కడ ఆగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ పెట్రోల్ అండ్ డీజిల్ పైన నడిచే వెహికల్స్ యొక్క సర్వీసెస్ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరి బిజినెస్ అనేది బ్లాక్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే మళ్ళీ పెట్రోల్ మన ఇండియాలోని బంక్స్ లోకి వస్తుందో అప్పుడే ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు పెట్రోల్ పైన చాలా మంది ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు, డీజిల్ పైన రన్ అయ్యే స్కూల్ బస్సెస్ ఉంటాయి, ఆఫీస్ బస్సెస్ ఉంటాయి. సో ఇలా పెట్రోల్ అండ్ డీజిల్ కి ఏవైతే లింక్ అయి ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి. దీనివల్ల ఆఫీసెస్ ఆగిపోతాయి, స్కూల్స్ బంద్ అయిపోతాయి, ఆఖరికి స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్స్ కూడా మనకైతే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే మనం ఎంతగా ఈ పెట్రోల్ అండ్ డీజిల్ పైన ఆధారపడుతున్నామో మనం అయితే తెలుసుకోవచ్చు. ట్రక్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రకారం ఈ సమ్మె అనేది బుధవారంకి ఎండ్ అయితే అయిపోవాలి. సో ఈ బుధవారం రోజున ఇది ఎండ్ అయితే అవ్వకపోతే ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సిక్వెన్సెస్ అనేది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటి, ఇదంతా చూస్తూ ఉంటే మనం క్రూడ్ ఆయిల్ పైన ఎంతగా డిపెండ్ అయ్యామో తెలుస్తుంది. ఇక ముందైనా ఈ క్రూడ్ ఆయిల్ పైన డిపెండెన్సీని మనం నెమ్మదిగా తగ్గించుకోవాలి. అండ్ మన ఛానల్ రన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా ఈ కోట్ల విలువైన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ని తగ్గించడమే. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు దేశమంతా పెట్రోల్ కోసం ఎదురు చూస్తుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓనర్స్ మాత్రం చూసారుగా. మరి ఇండియాలోని పెట్రోల్ బంక్స్ బయట నో స్టాక్ అనే బోర్డు పెట్టడానికి రీజన్స్ అయితే ఇవే. మరి ఈ రీజన్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.